వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విభాతే పవన్ కుమార్. ప్రస్తుతం నేను నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కి ట్రావెల్ చేయబోతున్నాను. ట్రైన్ నంబర్ 17011 హైదరాబాద్ నుంచి కాగజ్ నగర్ మధ్య తిరిగే ఇంటర్సిటీలో నేను ట్రావెల్ చేయబోతున్నాను. హైదరాబాద్ డెక్కన్ నుంచి 4 గంటల 50 నిమిషాలకి బయలుదేరుతుంది. కాగజ్ నగర్కి 11 o'clockకి చేరుస్తుంది మధ్యాహ్నం. సో ఈ 6 hours 10 minutes జర్నీ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నాంపల్లి రైల్వే స్టేషన్లోనే ఉన్నాను ఇప్పుడు. సో టైం అయితే లేదు, వెళ్ళిపోవాలి లోపల. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద నించుంది, వెళ్దాం. నేను ట్రైన్లోకి వచ్చేసా. సిట్టింగ్ కెపాసిటీ ఇలా ఉంటుంది అండ్ నీట్గా ఉంది మొత్తం. లగేజ్ పెట్టుకోవడానికి ఇలా అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అయినా కూడా మీరు చూడొచ్చు, క్లీన్ మిర్రర్ ఇచ్చారు అండ్ వాటర్ అయితే వస్తున్నాయి. టాయిలెట్స్ చూస్తాను కదండి. ఓకే, టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ మిర్రర్ క్లీన్గా ఉంది. వాటర్ వస్తున్నాయి, వాటర్ అయితే ఇక్కడ సోప్ హోల్డింగ్ ఉంది. ఈ ట్రైన్ 306 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేస్తుంది హైదరాబాద్ డెక్కన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు. ఇది 19 స్టేషన్స్లో స్టాప్ తీసుకుంటుంది. జనరల్ టికెట్ ప్రైస్ 110 రూపీస్ ఉంది. జస్ట్ ఆన్లైన్లో అయితే 125 చూపిస్తుంది. అది దక్షిణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది. హైదరాబాద్ డెక్కన్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుతుంది సికింద్రాబాద్ జంక్షన్. స్టేషన్ కోడ్ SP. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఆపరేట్ చేస్తుంది డివిజన్ సికింద్రాబాద్. అండ్ ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 2 minutes హాల్ట్ ఉంది ఇక్కడైతే ఫుల్ అయిపోద్ది. సన్ రైజ్ అవుతుంది అండ్ మనం భువనగిరి చేరుకుంటున్నాము. సన్ రైజ్ కూడా అవుతుంది.
హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుకుంది భువనగిరి. స్టేషన్ కోడ్ BG. సౌత్ సెంట్రల్ రైల్వేతో ఆపరేట్ చేస్తుంది. డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ ఓన్లీ 1 మినిట్ హాల్ట్ ఉంది. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ భువనగిరి ఫార్ట్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ నుండి 140 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుకుంది కాజీపేట్ జంక్షన్. స్టేషన్ కోడ్ KZJ. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ నుంచి ఒక లైన్ బలార్షా వైపు వెళ్తుంది, ఒక లైన్ వరంగల్ వైపు వెళ్తుంది. అందుకనే ఇది జంక్షన్ పాయింట్. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి సికింద్రాబాద్ రాయపూర్ వచ్చింది. మీకు ఇక్కడ ఇడ్లీ వడ అన్ని బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు. సో కాజీపేట్ నుంచి ఇప్పుడు డిపార్చర్. ఇది స్టేషన్లో కూడా చాలా ఉంటాయి తినడానికి. హైదరాబాద్ నుంచి 232 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుకుంది రామగుండం. స్టేషన్ కోడ్ ఈ ట్రైన్ చేరుకుంది రామగుండం. స్టేషన్ కోడ్ RDM. సౌత్ సెంట్రల్ రైల్వేతో ఆపరేట్ చేస్తుంది. డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. (8:55) రావాల్సిన ట్రైన్ 9:33కి వచ్చింది. సో కొంచెం లేట్గా నడుస్తుంది.
హైదరాబాద్ నుంచి 246 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుకుంది మంచిర్యాల. స్టేషన్ కోడ్ MCI. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఆపరేట్ చేస్తుంది. డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 9:12కి రావాల్సిన ట్రైన్ 9:45కి చేరుకుంది. హైదరాబాద్ నుంచి 306 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చేరుకుంది సిర్పూర్ కాగజ్ నగర్. కాగజ్ నగర్ పేపర్ ప్రొడక్షన్కి చాలా ఫేమస్. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ బయటికి వచ్చేసా మీరు చూడవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. మేబీ అది పేపర్ ఫ్యాక్టరీ అనుకుంటా, పేపర్ మిల్ అనుకుంటా మేబీ. సో మీకు తెలిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి అది ఏ ఫ్యాక్టరీ అనేది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.